ఎస్సీ రిజర్వేషన్ సాధనకే చలో బుడగ సంఘం, బుడగంగల ఐక్యత, బుడగంగల ఐక్యత, బుడగంగల ఐక్యత. సాధిద్దాం బుడగ సంఘాల రిజర్వేషన్ ను, సాధిద్దాం బుడగ సంఘాల రిజర్వేషన్ ను, సాధించుకుందాం బుడగ సంఘాల రిజర్వేషన్. బేడ బుడగ సంఘం కోల్పోయిన రిజర్వేషన్ హక్కులను మళ్ళీ పునరుద్ధరించుకున్నట్టు కొరకే ఎన్నో పోరాటాల ఫలితంగా కేంద్రంలో పెండింగ్ ఉన్న మన బేడ బుడగ రిజర్వేషన్ సమస్యను మన శక్తి కొద్దీ ఆ కేంద్రంలో మన సమస్య పరిష్కరించడానికి శక్తి సామర్థ్యాలు సరిపోవడం లేదు. కాబట్టి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మందకృష్ణ మాదిగ అన్నగారి ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణ సాధించడం జరిగింది. గుండె జబ్బు పిల్లలకు న్యాయం చేయడం జరిగింది. వికలాంగుల పింఛన్ న్యాయం చేయడం జరిగింది. ఈ విధంగా ఏ పోరాటం తీసుకున్నా కేంద్రంలో రాష్ట్రంలో తనదైన శైలిలో న్యాయం చేసే విధానంలో గౌరవ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో విజయాలు సాధించిన చరిత్ర మన అందరికీ తెలిసిన వాస్తవమే. ఏబిసిడి వర్గీకరణ జరిగేటప్పుడు కూడా ఎస్సీలలో మాలా మాదిగలే కాదు, ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి, అణగారిన కులాలు ఉన్నాయి, అట్టడుగున ఉన్న కులాలు ఉన్నాయి, సంచార కులాలు ఉన్నాయి. వీటికల్లా న్యాయం చేయాలని సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క రాష్ట్రాల ప్రభుత్వాలకు మీరు ఒక వర్గీకరణ చేయదలుచుకున్నప్పుడు మీ జనాభా తమాషా ప్రకారం వెనుకబడిన కులాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ రిజర్వేషన్ సమన్వయం చేయండి. కొన్ని కులాలు మాత్రమే ఎస్సీలలో రిజర్వేషన్ పొందుతున్నాయని చెప్పి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించిన చరిత్ర మనం ఒకసారి పునరావృతం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆ విధంగా వర్గీకరణ అయినప్పుడు తెలంగాణలో మన బేడ బుడగ సంఘం సీరియల్ నెంబర్ 2 నందు ఏ గ్రూప్లో ఏర్పాటు చేయడం జరిగింది. 1 గ్రూప్లో, బి గ్రూప్లో మాదిగ కమ్యూనిటీ ఉంది, సి గ్రూప్లో మాల కమ్యూనిటీ ఉంది. అదేవిధంగా ఇక్కడ వచ్చే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదే డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీలో తీర్మానం, అంటే మనది ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం అంటే జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి అసెంబ్లీలో తీర్మానం చేస్తూ వర్గీకరణలో ఏ గ్రూప్లో వెళ్ళిన తర్వాత బేడ బుడగ సంఘాన్ని కులాన్ని కూడా చేర్చాలి, వీళ్ళకి రిజర్వేషన్ ఇక్కడ లేకుండా ఉంది, ఇది చట్టబద్ధ కూడా చేయడానికి కూడా ఈ యొక్క వర్గీకరణలో భాగంగానే బుడగ సంఘాలు కూడా తీర్మానం చేస్తున్నామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 23/2025న తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానాన్ని 11/4/2025లో కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రంలో ఈ సమస్య పరిష్కారం కాకుండా పెండింగ్ ఉంది. ఎన్నిసార్లు మనము కేంద్రం ఢిల్లీ నందు ఓఆర్జీఎస్టీకి పోయినా కూడా ఇది అమిత్ షా కానీ లేదా ప్రధానమంత్రి కానీ లేదా మీ సీఎం గారు ప్రత్యేక చొరవ తీసుకొని దీనికి న్యాయం చేసినప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పి అక్కడ అధికారులు ఢిల్లీలో ఉన్నటువంటి అధికారులు తెలియజేయడం జరిగింది. దీనికి మనం ఎంత ప్రయత్నం చేసినా మన శక్తి సామర్థ్యం చేయడం లేదు. మనం ఎందుకంటే ఢిల్లీకి ఈ వివిధ ఎన్ని సంఘాలు ఉన్నా మన యొక్క బల సామర్థ్యాలతోనే అక్కడ రాష్ట్రపతి నేతనేమి, ఇక్కడ కేంద్రంలో మోడీ గారి నేతనేమి, ఇక్కడ రాష్ట్రంలో సీఎం గారి నేతని కూర్చోబెట్టి డిస్కషన్ చేసి మన ఫైల్ మూవింగ్ చేసుకునే సామర్థ్యాలు లేవు. కానీ ఏ పార్టీలు వచ్చినా, ఏ నాయకులు వచ్చినా, ఏ ముఖ్యమంత్రులు వచ్చినా సభాపూర్వకంగా అసెంబ్లీలోను పార్లమెంట్లోనూ బుడగ సంఘాలకు అన్యాయం జరుగుతుంది, చట్టబద్ధ చేస్తున్నాము అన్ని విధాలుగా అని చెప్పి తూతూ మంత్రంగా కంటి తోడుపు చర్యగానే ప్రభుత్వాలు మనకు హామీలు ఇస్తున్నాయి, కానీ దాన్ని ఆచరణలో పెట్టి న్యాయం చేయలేని విధానంలో ఉంది. మరి దీనికి ఏం చేయాలని చెప్పి ఒక బలంగా మనం ఆలోచించినప్పుడు గౌరవ మందకృష్ణ అన్న గారి దృష్టి తీసుకుపోవడం జరిగింది. అన్న మీరు కూడా గతంలో 2003లో కర్నూలులో మీరే కలెక్టరేట్ నందు ధర్నా చేపట్టిన తర్వాత మాకు సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణ నుంచి మేము వలస వచ్చినామని కూడా ఈ వాస్తవాలు మీకు తెలుసు. మరి మీరు మాకు న్యాయం చేస్తామని ఇంతకుముందు కూడా మాది కూడా వృత్తాభక్తిగా వర్గీకరణలో మేము కూడా పాల్పంచుకున్నాం, మా మీద కేసులు లేనాయి. అదేవిధంగా మేము కూడా మీ యొక్క అడుగుజాడలో తిరిగాం. మరి ఈ రోజు వర్గీకరణ అయిపోయింది కాబట్టి బుడగ సంఘాలు కూడా న్యాయం చేస్తానని చెప్పావు. ఆ న్యాయం చేయాలని చెప్పి అన్నగారు దృష్టి తీసుకుపోవడం వల్ల అన్నగారు మీరు ఒక బహిరంగ సభ పెట్టండి. మీ బుడగ సంఘాలందరూ ఐకమత్యంగా ఒక బహిరంగ సభ పెడితే ఆ జన సందోహంతోనే నేను గట్టిగా హామీ తీసుకొని ప్రభుత్వం పైన ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను. తెలంగాణలో ఎస్సీ ఉన్నప్పుడు, కర్ణాటకలో ఎస్సీ ఉన్నప్పుడు, మహారాష్ట్రలో ఎస్సీ ఉన్నప్పుడు, ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మీకు లబ్ధులు పొంది మరీ తొలగించడం అనేది ఇది బాధాకరమైన విషయము. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ కోణంలోనే అన్న చెప్పిన మాట మేరకే బహిరంగ సభ ఏప్రిల్ 17 చలో నంద్యాల నందు యావత్ బేడ బుడగ సంఘాలు అందరూ కూడా భారీ ఎత్తున కదిలి వచ్చి ఆ సభను విజయవంతం చేసుకున్నప్పుడే ఆ జన సందోహం చేసే గౌరవ మందకృష్ణ మాదిగ అన్నగారు తనకు ఇక్కడ ఢిల్లీలో రాష్ట్రంలో తిరిగి మనకు న్యాయం చేసే విధంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మనలోన ఎన్ని భిన్న అభిప్రాయాలు ఉన్నా, ఎన్ని సంఘాలు ఉన్నా అవెల్లా మనము కాకుండా మన జాతికి ప్రయోజనాలు కాపాడే వాళ్ళైతే, జాతి హక్కులను రక్షించే వాళ్ళైతే, మన పిల్లల భవిష్యత్తు కాపాడాలి, మన ఆత్మగౌరవం, జాతికి ఆత్మగౌరవం నిలబడాలనుకుంటే ఇంక ఇప్పటికైనా సరే ఇంకా కళ్ళబోలు మాటలు వద్దు. దయచేసి మనందరం ఆ యొక్క సభను విజయవంతం చేసి మనం మందకృష్ణ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం చేసుకునే విధంగా ఈ సభకు వేలాది మందికి కదిలి రావాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై హింద్.
జై పుడక సంఘం జై జై